హాయ్ అండి, వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ బేబీ పొటాటో ఫ్రై. ఈ బేబీ పొటాటో ఫ్రై మరింత రుచిని పెంచడానికి నేనైతే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశానండి. మరి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో శుభ్రం చేసుకున్న బంగాళదుంపలు వేసుకొని బంగాళదుంపలు మునిగే వరకు నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత బంగాళదుంపపై చెక్కు తీసేసి బంగాళదుంపలు లోపల వరకు మంచిగా కుక్ అయ్యి ఉప్పు కారం బాగా పట్టాలంటే ఇలా ఫోర్క్తో హోల్స్ పెట్టుకోండి. ఇలా అన్నిటినీ హోల్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని నేను ఇక్కడ రుచిని పెంచడానికి మెంతుకూరని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ సన్నగా తరిగిన మెంతుకూరని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఉడికించుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, ముందుగా మనం బంగాళదుంపలు ఉప్పు వేసాం కాబట్టి రుచి చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో బంగాళదుంపలు ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళదుంపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత కారం వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిన బంగాళదుంపల్ని మరో ప్లేట్లోకి తీసుకొని అదే నూనెలో తాలింపు కోసం ఎండుమిర్చి, పోపు దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకున్న మెంతుకూర, వెల్లుల్లి కారాన్ని వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న బంగాళదుంపల్ని వేసి బంగాళదుంపలకి కారం మొత్తం పట్టేలాగా బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.